నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జననం మరణం అనే ఎత్తుగా ఉండే రెండు పర్వతాల మధ్య మనం గమనాన్ని సాగించే వారధి జీవితం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, పుష్యమాసం శుక్లపక్షం, 2025 జనవరి 9 గురువారం. సూర్యోదయం ఉదయం 6:52, సూర్యాస్తమయం సాయంత్రం 5:54. చంద్రోదయం మధ్యాహ్నం 1:37, చంద్రాస్తమయం తెల్లవారుజామున 3:07. తిథి దశమి మధ్యాహ్నం 12:22 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం భరణి మధ్యాహ్నం 3:06 వరకు, తదుపరి కృతిక. కరణము గరిజ మధ్యాహ్నం 12:22 వరకు, తదుపరి వనిజ. రాత్రి 11:21 వరకు, తదుపరి విష్టి. యోగము సాధ్యము సాయంత్రం 5:22 వరకు, తదుపరి శుభము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:08 వరకు. యమగండం ఉదయం 6:52 నుండి 8:15 వరకు. గుళిక కాలం ఉదయం 9:37 నుండి 11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:33 నుండి 11:17 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:57 నుండి 3:41 వరకు. వర్జ్యం రాత్రి 2:26 నుండి 3:57 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు ఉదయం 10:34 నుండి 12:05 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:45 వరకు. జనవరి 9 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి మధ్యాహ్నం 12:22 వరకు ఉంటుంది, తదుపరి ఏకాదశి. తిథుల ప్రకారం దశమి, ఏకాదశి తిథులు శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. అయితే ఈరోజు ఉన్న నక్షత్రం భరణి, కృత్తిక రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కావు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 8:46 వరకు మేషరాశిలో, తదుపరి వృషభ రాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం రాత్రి 8:46 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. రాత్రి 8:46 నుండి మరుసటి రోజు ఉదయం 6:52 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. త్రేతాయుగంలో శ్రీరాముని నిత్యం సేవ కొరకు శివుడు ఆంజనేయ స్వామిగా అవతరించారు. ఈరోజు ప్రశ్న: ఆంజనేయ స్వామి గురువు ఎవరు? సూర్యుడు, చంద్రుడు, వాయుదేవుడు, ఇంద్రుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి
వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వాహనాలు గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశి అనుకున్న సమయానికి డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. మిథున రాశి బంధువులు స్నేహితులతో గొడవలు సర్దుబాటు చేసుకుంటారు. కర్కాటక రాశి మీ మనసులోని భావాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. సింహరాశి గొడవల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. కన్య రాశి ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను నైపుణ్యంతో పరిష్కరించుకుంటారు. తులారాశి కుటుంబ సభ్యుల ఆదరణ పొందుతారు. వృశ్చిక రాశి సోదరులు సోదరీలతో సఖ్యత నెలకొని ఊరట చెందుతారు. ధనుస్సు రాశి రాబడి ఖర్చులు సమానంగా ఉంటాయి. మకర రాశి వాహనాలు ఆభరణాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. కుంభరాశి స్నేహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. మీనరాశి కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.